పిల్లలకు దేవునిపై భక్తిని నేర్పుతున్న సృష్టి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలకు దేవుని పైన భక్తిని నేర్పిస్తుందట. మనుషులు కాదు నేర్పిస్తున్నది, ఎవరు? సృష్టి. సృష్టి పిల్లలకి భక్తిని నేర్పిస్తుందా? మనం ఆలోచిద్దాం. ఈ సృష్టి వాళ్ళ గర్భాన్నించి వచ్చిన పిల్లలకి భక్తిని నేర్పిస్తుందా దేవుడి పైన అంటే ఖచ్చితంగా నేర్పిస్తుందంటే మీరు చూద్దరు. కానీ అంతకంటే ముందు ఒక మాట చెప్తాను. బైబిల్లో వచనం చూద్దాం. ఆ వచనం చదివిన తర్వాత సృష్టికి మనకి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించాలి. కీర్తనల గ్రంథం 145 కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు, నూతనంగా వచ్చిన వారు శ్రద్ధతో దేవుడి మాటలు ఆలకించండి. 145 కీర్తన అందరూ తీద్దాం. 16 వచనం చదువుదాం. 16 నుంచి చదువుదాం. తర్వాత మరలా చివరిలో ఇదే వచనం చదువుతాను, ఆ తర్వాత చదువుకుందాం. ముందు 16 చదువుదాం. కీర్తనల గ్రంథం 145 కీర్తన 16 వచనం. 15 చదువుదామండి, క్షమించండి, 15 అండి. 145 15. మీరు ఆ వచనం చూస్తున్నప్పుడు అండి 15వ వచనంలో ఒక మాట ఉంది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి అని ఉంది. చూడండి, ఇది మనసులో పెట్టుకోండి. సర్వజీవులు అన్నాడు. చూడండి, సర్వజీవులు అంటే ఇప్పుడు భూమి మీద అండి సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. శాస్త్రం చెప్పిన లెక్క ఏంటంటే సుమారుగానట 84 లక్షల జీవరాశులు ఉంటే ఈ 84 లక్షల జీవరాశులు ఎవరి వైపు చూస్తాయట? దేవుని వైపు చూస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ప్రతి జీవి కన్ను దేవుని వైపే చూస్తుంది. ప్రతి మనిషి కన్ను దేవుని వైపు చూస్తుందా? బాగా ఆలోచిద్దాం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ప్రతి జీవి కన్ను దేవుని వైపు చూస్తుంది. ప్రతి జీవి, అదే కదా అక్కడ ఉంది, సర్వజీవులు అన్నాడు. అంటే మన వాడుక భాషలో మనం మాట్లాడుకుందాం. గేదెలు, ఆవులు, కుక్కలు, మేకలు మన కళ్ళ ముందు ఉండేవి. ఏ జీవి కన్నైనా సరే, ఏ జీవి అయినా సరే, సర్వజీవులు, అన్ని జీవులు కళ్ళు ఎవరి వైపు చూస్తాయట? దేవుని వైపు చూస్తాయి. ఇక్కడ నేను మాట్లాడుతాను, మీరు బాగా ఆలోచించాలి. నేను చెప్పేది ఆలోచించాలి. జీవి అనేసరికి దాని ప్రారంభం మనలాంటి ప్రారంభమే కదా. అంటే మనం ఎలా చిన్నగా పుట్టామో, మనం ఎలా పెద్ద అయ్యామో, జీవులు కూడా అదే ప్రాసెస్. వాటికి ఏమైనా వేరే ప్రాసెస్ ఉందా? సేమ్. బాగా వినాలి, నేను చెప్పే పాయింట్ బాగా ఆలోచించండి తల్లిదండ్రులు. మనుషులు పిల్లల్ని ఎలాగైతే కంటారో జీవులు కూడా పిల్లల్ని కంటున్నాయి. ఇప్పుడు ఈ జీవులు పిల్లలు భూమి మీద ఉన్న సర్వజీవులు దేవుని వైపు చూస్తాయట. అంటే ఇప్పుడు ఆ సర్వజీవుల్లో పిల్లల్ని పెట్టిన తల్లి తండ్రి, అంతేనా? మన భాష అయితే, మన వాడుక భాషలో మాట్లాడుకుంటే, ఒక ఆవును కన్న తల్లి, ఆవును తల్లిగా వేసుకుంటే ఆవు బిడ్డని కంటే ఆవు కన్ను దేవుని వైపు చూస్తుంది. ఈ దూడ పెద్దదైన తర్వాత దీని కన్ను కూడా ఎవరి వైపు చూస్తుంది? దేవుని వైపు చూస్తుంది. ఏమంటే అక్కడ మనం చాలాసార్లు చదువుకున్నాం కానీ ఆ మాట నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయంటే ప్రతి జీవి కన్ను దేవుని వైపుకు ఎలా మళ్ళింది? ఎవరు మళ్ళించారు? ఇది ప్రశ్న. ఇప్పుడు మనం దేవుడి వైపు చూస్తున్నాం, మనం దేవుడి మీద ఆనుకుని బ్రతుకుతున్నాం అనుకోండి. మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా మనల్ని చూసి ఎక్కడికి వస్తారు? దేవుడి దగ్గరకు వస్తారు, దేవుడిలో బ్రతుకుతారు. మనం దేవుడి కోసం ఆలోచిస్తుంటే వాళ్ళు కూడా దేవుడి కోసమే ఆలోచిస్తారు. మనం ప్రార్థనకు వస్తే వాళ్ళు ప్రార్థనకు వస్తారు. మనం బైబిల్ చదువుకుంటుంటే వాళ్ళు బైబిల్ చదువుకుంటారు. మనం నీతిగా న్యాయంగా ఉంటే మనల్ని చూసి వాళ్ళు కూడా నీతిగా న్యాయంగా ఉంటారు. మనం ఏది చేస్తామో మన పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు. అంతే కదండి. పిల్లలు ఏది నేర్చుకుంటారు? మనల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకునేవన్నీ.
ఇప్పుడు సర్వజీవుల కన్నులు దేవుడి వైపు చూస్తున్నాయంటే మొత్తం మీద జీవుల్లో నేను గమనించిందంటే మొత్తం మీద జీవుల్లో ఏం జరుగుతుందంటే చిన్నప్పటి నుంచే జీవుల్లో ఏదో ట్రైనింగ్ జరుగుతుంది. మీరు బాగా ఆలోచించండి. చిన్నతనం నుండే జీవుల్లో ఏదో ట్రైనింగ్ జరుగుతుంది. ఎవరి విషయంలో ట్రైనింగ్ జరుగుతుందంటే దేవుడి విషయంలో జరుగుతుంది. అందుకే ఆ జీవి పెద్ద అయిన తర్వాత తల్లి మీద తండ్రి మీద ఆనుకోకుండా సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? ప్రతి జీవి కన్ను దేవుని వైపు తిరిగిందంటే, ప్రతి జీవి దేవుని వైపే చూస్తుందంటే, మీరు ఇక్కడ లోకాన్ని ఆలోచిస్తే ప్రతి మనిషి దేవుని నమ్ముతాడా? ఎందుకు నమ్మడు? ఇప్పుడు జీవులను తయారు చేసింది దేవుడే, మనుషులను పుట్టించింది కూడా దేవుడే. ఇప్పుడు జీవులు మొరపెడుతున్నాయి దేవుడికి, మనిషి మొరపెడతాడా? పెట్టడు. నేను ఒక మాట చూపిస్తాను. బైబిల్లో దేవుడు ఎంత బాధపడుతున్నాడు అంటే, భూమి మీద ఉన్న సర్వజనులను సమస్త మానవాళ్ళను నేనే కలిగించాను. తల్లి గర్భంలో వాళ్ళకి దేహం కట్టింది నేనే, వాళ్ళకి చేతులు చేసింది నేనే, వాళ్ళకి కళ్ళు బిగించింది నేనే. ఎందుకంటే కళ్ళు ఎన్ని ఉండాలి, కాళ్ళు ఎన్ని ఉండాలి, ముక్కులు ఎన్ని ఉండాలి, ఏమన్నా నెత్తి మీద జుట్టు ఎంత ఉండాలి, ఈ డిజైన్ అంతా కూడా నేనే చేశాను. నేను చేసిన మనుషులు, కానీ వాళ్ళు నన్ను నమ్మరు అంటున్నాడు దేవుడు బైబిల్లో. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం మీరు చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును, నేనే ఫస్ట్. జాగ్రత్తగా వినాలి దేవుడి గురించి. నేను మొదటివాడను, ఫస్ట్ ఉన్నది నేనే. ఈ సృష్టి ఏమి లేదు. నేను మొదటివాడును, నేనే చివరివాడును. తర్వాత నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవుడు అనేవాడే లేవుడు. మనుషులు చేసుకున్నారు దేవుళ్ళను దేవతలను తప్ప. ఈ సృష్టిని కలిగించింది, నరులను కలిగించింది నేను ఒక్కడనే. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇది ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు అంటే తర్వాత మాటల్లో ఉంది అసలు విషయం. 7వ వచనంలో ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు అనేసరికండి ఎవరు దేవుడు అంటే ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని, ఆది తల్లిదండ్రుల దగ్గర మొదలుకొని, అంటే ఆదాము అవ్వల దగ్గర నుంచి మీ వరకు ఏం జరిగిందో చెప్పాను కదా నేను బైబిల్లో. మొత్తం మనుషుల చరిత్ర అంతా చెప్పాను కదా. మనుషుల్ని ఎలా పుట్టించానో చెప్పాను కదా. ఈ సృష్టిని ఎలా చేశానో చెప్పాను కదా. ఈ సృష్టిలో ఉన్న మనుషులు ఒకరి నుండి ఒకడు ఇలా ఈ భూమి మీదకి అందరూ ఎలా విస్తరించారో, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేటి వరకు ఉన్న జనం గురించి సమస్తము నేను బైబిల్లో పొందుపరిచాను కదా. చరిత్ర అంతా, మీ పూర్వీకుల చరిత్ర అంతా రాశాను కదా బైబిల్లో. మీరు పుట్టక మునుపు ఏం జరిగిందో రాశాను కదా బైబిల్లో. మీ మరణం తర్వాత ఏం జరుగుతుందో రాశాను కదా బైబిల్లో. మిమ్మల్ని చేసిన వాడని నేనేం రాశాను కదా బైబిల్లో. సాక్ష్యాధారాలతో నేను సమస్తాన్ని నిరూపించి ఆధారాలతో మీ ముందు పెట్టాను. ఏమండి ఏంటండి దేవుడు ఇవన్నీ చేశాడు అనడానికి ఆధారాలు ఏంటండి అంటారేమో మీరు. నేను ఇందాక వస్తున్నప్పుడు డాడీ చెప్పిన ఒక మంచి మెసేజ్ అండి, మంచి ఉదాహరణ చెప్పాడు ఆయన దేవుడి గురించి. ఏ మెసేజ్ అంటే, తాజ్మహల్ ఎవరు కట్టించారు? పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి. షాజహానే. డబ్బులు ఇచ్చినోడు ఆయన కాబట్టి ఆయన పేరే పడుతుందిలేండి. షాజహాన్ కట్టించాడు. ఇప్పుడు ఈ షాజహాన్ అంటున్న వాళ్ళతో నేను ఒక ప్రశ్న అడుగుతాను. షాజహాన్ కట్టించడం మీరు చూసారా? చూడలేదా? చూడలేదు. మరి ఎందుకు చెప్తున్నారు షాజహాన్ అని? నాకు చెప్పాలా? చార్మినార్ ఎవరు కట్టించారు? కులీ కుతుబ్ షా. ఈ చెప్పిన వాళ్ళని ఆయన కట్టడం మీరు చూసారా అంటాను నేను. తెలీదండి. ఎవరో చరిత్రలో రాశారు ఏమని, తాజ్మహల్ని షాజహాన్ కట్టించాడు, చదువుకున్నాం. అశోకుడు చెట్లు నాటించాడు, చదువుకున్నారు. అశోకుడు చెట్లు నాటాడట. ఇప్పుడు ఎవరో మనుషులు
ఇతను తాజ్మహల్ కట్టాడు, ఇతను చార్మినార్ కట్టాడు, ఇతనేమో గోల్కొండ కట్టాడు. మన దగ్గర ఉంది కదా కోట, గోల్కొండ కోట. ఇవన్నీ మనం మనుషులు కట్టారు అని చెప్తే మనం నమ్మాం కదా. ఈ మనుషులకు ప్రశ్న ఏంటంటే ఆకాశాన్ని ఎవరు కట్టారు? ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా? ఎవరైనా పేరు చెప్పారా? ఆకాశాన్ని ఎవరు కట్టారంటే తాజ్మహల్ కట్టిన ఆయన పేరు చెప్పినట్టుగా ఆకాశం కట్టిన ఆయనకి పేరు ఎవరైనా చెప్పారా? చెప్పరు. సూర్యుడిని ఎవరు చేశారు? పేరు చెప్పండి. ఇందాక చెప్పినట్టు ఏమన్నా ఉండవు. భూమి ఎవరు చేశారు? ఉండవు. నెత్తి మీద వెంట్రుకలు ఉండాలని వెంట్రుకలను ఎవరు డిజైన్ చేశారు? మనుషుల పేర్లు రావు ఇక్కడ. చెప్తే ఎవరి పేరు చెప్పాలి? దేవుడి పేరు చెప్పాలి. వెరీ గుడ్. మనుషులు కట్టారని ఎవరో చెబితే నమ్మిన మనం, బైబిల్లో దేవుడు ఆకాశాన్ని నేను చేశాను, నేను చెప్పినట్టుగానే ఆకాశం నడుస్తుంది అన్నాడు. దానికి నేను కట్టడలు నియమించాను, దానిని ఏది కూడా అది ఏం చేయదు, అతిక్రమించదు. చేసింది నేనే, దానికి కమాండ్స్ రూల్స్ పెట్టింది నేనే అన్నాడు. మరి కళ్ళ ముందు ఉన్నప్పుడు రాయబడిన మాటను పట్టుకుని, కళ్ళ ముందు సృష్టిలో జరుగుతున్న వాటిని పట్టుకుని మనిషి ఎవరు నమ్మాలి? దేవుడు నమ్మాలి. నమ్ముతాడా? నమ్మడు. మనిషి దేవుడికి ప్రార్థనలు చేస్తాడా? చేయడు. దేవుడి దగ్గరకు వస్తాడా? రాడు. బాగా వినాలి నేను చెప్పేది. ఇందా మీరు చదువుకున్న మాట మళ్ళీ అడుగుతున్నాను. ఏ మాట? సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూసాయి, సర్వ మానవుల కన్నులు దేవుని వైపు చూడలేదు. కారణం ఏంటి చెప్పండి నాకు. కారణం ఏంటో తెలుసండి, చెప్తాను ఇప్పుడు. తల్లి మేక, తల్లి ఆవు, తల్లి గొర్రె, తల్లి సింహం, తల్లి మేక పిల్లలకి దేవుడి గురించి నేర్పించింది. బాగా వినాలి. ఇది మీకు వింతగా విచిత్రంగా ఉంటుంది, నేను చెప్పింది రైటు. తల్లి మేక పిల్లలకి దేవుడి గురించి నేర్పిందా? నేర్పలేదా? నేర్పింది. నేర్పింది అనడానికి మనం ఎలాగా, మనకేంటండి ఆధారం అంటారా? తల్లి మేక పెద్దదైన తర్వాత నువ్వే నన్ను కన్నావు, నువ్వే నన్ను పోషించాలి, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు నాకు గడ్డెట్టుకురా అంటదా? తల్లినేమైనా పిల్ల మేక అడుగుతుందా పెద్దగా అయిన తర్వాత? దానికి ఇష్టమన్న రాళ్ళు పాలు తాగుతుందండి. ఓ రోజు వాళ్ళ అమ్మ లాగి తన్నుతుంది ఒకసారి. అంటే అర్థం ఏంటంటే రేపు నుంచి నీకు నేను పాలు ఇవ్వను పో అన్నది. ఆ తర్వాత మేక, మా అమ్మ నన్ను బయటికి గంటేసింది కనుక ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటది. సరే అమ్మ, నువ్వు మరి నాకు చిన్నప్పటి నుంచి నేర్పావు కదా ఎవరి వైపు చూడమని? దేవుని వైపు చూడమని. ఇందా మీరు చదువుకున్నది అదేనా? సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయంటే దేవుని వైపు మీరు చూడండి అని తల్లి పిల్లలకి నేర్పింది. సృష్టిలో పుట్టిన ప్రతి తల్లి పిల్లలకి దేవుడి గురించి నేర్పించింది. ఎక్కడున్నాయండి బైబిల్లో అంటారా? చూపిస్తాను ఇప్పుడు. మీరు యోబు గ్రంథం తీసుకోండి. బైబిల్లో యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం అందరు తీసుకోండి. బైబిల్ చూడండి జాగ్రత్తగా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఇది చదవండి. ఎవరు మొర్రపెడుతున్నారట దేవునికి? కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఇప్పుడు కాకి మొరపెట్టిందా? కాకి పిల్లలు కూడా మొరపెడుతున్నాయా? మరి పిల్లలకి ఎలా తెలుసండి మొరపెట్టాలని? మీరు సిగ్గుపడినంటే మాట్లాడుతాను. మీ పిల్లలకి బట్టలు వేసుకోవాలని వాళ్ళకి ఎలా తెలుసు? చిన్నప్పుడు ఆడు ఒక సంవత్సరంన్నర పెరగానే బోసుకు వదిలేసుకుంటూ బయటకు వచ్చాడు అనుకుంటే పిర్ర మీద ఒకటి వేస్తుంది వాళ్ళమ్మ. సిగ్గులేదురా? చిన్నడు అనుకుంటున్నావా? వయసు వచ్చింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిన పిల్లల్ని బట్టలు లేకుండా తిరగనిస్తుందా తల్లి? నెక్కరేసుకుని బయటికి వెళ్ళు. ఆడు చిన్నగా ఉన్నప్పుడు ఏం చెప్పదు. బాగా అర్థమవుతుందా? ఆడు చిన్నగా ఉన్నప్పుడు ఏం చెప్పదు. కాస్త ఏజ్ పెరిగే కొలతో ఆడికి ఒక్కొక్కటి నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? బయటికి వెళ్ళినప్పుడు నిక్కరేసుకోవాలరా,
ఇంకా మరీ బయటికి వెళ్ళిపోతున్నాం అనుకో, పైన షర్ట్ కూడా వేసుకోవాలరా, ఇంట్లో మాత్రం నిక్కరతో తిరిగేమంటది. వీధిలోకి సరుకులు తేడానికి వెళ్ళినప్పుడు నిక్కర వేసుకుని వెళ్ళిపో, పర్లేదురా అంటదా. ఆవిడ మళ్ళీ షర్ట్ వేసుకోమంటదా? షర్ట్ వేసుకోమంటది. బాగా వినాలి, నెమ్మదిగా నిక్కర వేసుకోమన్నారు, ఆ తర్వాత షర్ట్ వేసుకోమంటున్నారు. ఆ తర్వాత వాడు ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, కాళ్ళకి ఏం వేసుకోవాలా? షూలు వేసుకోరా. ఏమండి ఇవన్నీ మీరు నేర్పించారా లేదా? నేర్పిస్తే వచ్చాయి. ఇవన్నీ నేర్పించిన తల్లిదండ్రులు దీంతో పాటు ఏమంటే అదే టైంలో దేవుడి గురించి నేర్పించుకుంటూ వెళ్తారా? దేవుడే మనల్ని కన్నాడురా, దేవుడే మనల్ని పెంచుతున్నాడురా, దేవుడే మనల్ని పోషిస్తున్నాడురా, దేవుడు లేకపోతే మనం లేవురా. ఈరోజు మనం తింటున్న ఈ కూరగాయలు ఉన్నాయి చూసారు, ఈ క్యారెట్ని దేవుడే చేశాడురా. నీకు ఏ కూర అంటే ఇష్టంరా? మటన్ కూర అంటే చాలా ఇష్టం కదా నీకు, ఆ మేకను చేసింది దేవుడేరా. ప్రతి దాంట్లో నుంచి తల్లి వాడికి ఇష్టమైన ప్రతి దాంట్లోనూ మీరు దేవుడిని చూపించండి. తల్లులకు ఒక టెక్నిక్ చెప్తున్నాను, నేను తండ్రులకు చెప్తున్నాను. మీ పిల్లలకి ఏదో ఇష్టం కదా, పలానా ఫుడ్ అంటే ఇష్టం అనుకోండి, ఆ ఫుడ్లోంచి దేవుడిని చూపించండి. నువ్వు ఎంత ఆనందపడుతున్నావంటే ఆ ఫుడ్ తిని, ఆ చేసింది మీ డాడీ. భక్తిని నేర్పండి పిల్లలకి. దేవుడి పైన ఏమి నేర్పాలి? భక్తిని నేర్పాలి. ప్రతి విషయంలో వాడు దేవుడికి లోబడాలి. ఏమండి ఈ ప్రాసెస్ తల్లిదండ్రులు చేయకపోవటం వల్లండి మనం పాడైపోయామండి. మనం చేయకపోతే మన పిల్లలు పాడైపోతారు. కానీ ఈ తప్పు సృష్టి చేస్తుందా? చేయదు. నాకు బుర్ర వేడెక్కిపోయిన పాయింట్ ఏంటంటే, సర్వజీవులు కన్నులు దేవుని వైపే చూస్తున్నాయంటే వీళ్ళకి బేస్మెంట్స్ పునాదులు పిల్లలకి ఎప్పటి నుంచి పడిపోయినాయి? దేవుని వైపు చూడాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, ఆకలిస్తే దేవుని వైపు చూడాలి. ఈ బేస్మెంట్ ఎప్పటి నుంచి పడుతుంది జీవుల్లో పిల్లలకంటే? ఇప్పుడు మీరు చదువుకున్న మాట, తిండి లేక అమ్మ కాకి తిరుగులాడడానికి బయటికి వెళితే గూట్లో ఉన్న పిల్లలట దేవుడికి ఏం చేస్తున్నాయట? ఏమని ప్రార్థన చేస్తున్నాయి? కొంచెం మా అమ్మ కాకి గారు బయటికి వెళ్ళారండి, అలాగా ఇదే కదా ప్రార్థన. మా అమ్మ కాకి అలా కొంచెం బయటికి వెళ్ళింది, మాకేమో మరి మేము కాకి జాతి కదా, మాకు సెకోడీలు, తర్వాత ఈ జంతువులు ఇలాంటి కొంచెం మాకు గొంతు తెగదు డాడీ. మా అమ్మ బయటికి వెళ్ళింది కనుక ఎవడో పుణ్యాత్ముడు ఖచ్చితంగా బయట దాకలో చికెన్ వదిలేలా, మా అమ్మ కనీసం 2 ముక్కలు ఎత్తుకుని వచ్చేలా. అంతే కదండి, ఆకలి తిండి కావాలి మాకు. మా అమ్మ బయటికి వెళ్ళింది కనుక మా అమ్మ వెళ్ళిన దగ్గర మాకు ఆహారం సిద్ధపరచవా అంటే. నేను ఈ సందర్భానికి ఎందుకు తీసుకొచ్చానంటే, జీవుల్లో దేవుడికి మొర్ర పెట్టడం, దేవుడికి ప్రార్థించటం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? పెద్ద అయిన తర్వాత, చిన్నప్పటి నుంచేనా? మీరు ఆలోచించండి తల్లి తండ్రి. అంటే మన పిల్లలకి ప్రార్థన చేయటం మనం ఎప్పటి నుంచి నేర్పించాలి? చిన్నప్పటి నుంచే. దేవుడే మనల్ని కన్నాడురా, దేవుడే మనల్ని పెంచాడురా, ఈ సృష్టి దేవునిదిరా, మీరు దేవుని పిల్లలవురా, మనం దేవుని పిల్లలవురా. ఇది ఇక్కడ చేపెట్టుకోండి. కాకి పిల్లల గురించే కాదు, ఇంకొక పిల్లలను చూపిస్తాను మళ్ళీ. 104వ కీర్తనకి రండి, 104వ కీర్తనకి రండి, 21వ వచనం చూడండి. 104వ కీర్తన 21వ వచనం. 104వ కీర్తన 21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి. ఏవటెక్కడ? సింహపు పిల్లల. ఏటండి బైబిల్ చదువుతుంటే చిన్నప్పటి నుంచే ప్రతి జీవులోనూ దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, దేవుడికి ప్రార్థించే లక్షణం, మాకు ఆహారం పెట్టేది దేవుడే అని నమ్మే నమ్మకం, విశ్వాసం. దేవుడి పైన కాకి పిల్లల్లో విశ్వాసం ఉంది, ఆహారం ఆయనే పెడతాడు అని. ఇక్కడికి వచ్చేసరికి సింహపు పిల్లలకు ఉంది, ఆహారం ఎవరు పెడతారు? దేవుడే పెడతాడు. ఏమండి ఎప్పటికీ చాలా సంవత్సరాలుగా గుడికి వెళుతున్నా తల్లిదండ్రుల్లో ఈ విశ్వాసం ఉండదు చాలా మందిలో. దేవుడే మనకు పెడతాడు, దేవుడే మనల్ని పోషిస్తాడు, దేవుడి సన్నిధిలోనే మనం ఉండాలి, దేవుడిని ఆనుకుని బ్రతకకపోతే మన జీవితాలు ప్రమాదంలో పడిపోతాయి. భూమి మీద జీవితం ప్రమాదంలో పడుతుంది, మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు మనం వెళ్ళిపోతాం. ఎంతమందిలో ఈ విశ్వాసం ఉంటుంది? పెద్దవాళ్ళల్లో, సృష్టిలో ఉన్న మనుషుల్లో పెద్దల్లోనే ఈ విశ్వాసం లేదు. కానీ
మీరు ఇందా చదువుకున్న కాకి పిల్లలు, ఇప్పుడు చదువుకుంటున్న సింహపు పిల్లలు. ఆహారం కోసం ఎవరిపైన ఆధారపడుతున్నాయట? దేవుడు. అంటే మీరు ప్రారంభంలో చదువుకున్నారు కదా, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి అంటే ప్రతి జీవి ఆయన వైపు చూడగలుగుతుందంటే బేస్మెంట్ వీళ్ళకి ఎప్పటి నుంచి పడుతుంది? చిన్నతనం నుంచే, మర్చిపోవద్దు. చిన్నతనం నుంచే ప్రార్థిస్తున్నాయి దేవుడికి, చిన్నతనం నుంచే మొరపెడుతున్నాయి. జీవుల్లో ఉన్న ఇంకొక స్వభావం అండి, మొరపెడతాయండి దేవుడికి. మొర్ర మళ్ళా చెప్తున్నానే, మొర పెడతాయి. ప్రార్థన కాదు, మొర పెడతాయి. జీవులు దేవుడికి మొర పెడతాయి. ఇదే 104వ కీర్తన. మీరు కొంచెం ముందు చదువుదాం. 104వ కీర్తనే 27 చదువుదాం. 27 అండి. జాత చదవండి ఇది. తగిన కాలమున 27వ వచనం చదువుతున్నారండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదువని, నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఏమంటే ఆహారం కోసం, దేవుడి దయ కోసం కనిపెడుతున్నాయట. తర్వాత నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పక అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. 29 అండర్లైన్ చేసుకోండి. జీవుల్లో ఉన్న స్వభావం చెప్తున్నాడు ఇక్కడ. 29లో నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును. ఇది అండర్లైన్ చేయండి. జీవుల్లో ఏముందట? దేవుడు గనక ప్రార్థన వినకపోతే, దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకుంటే జీవులు ఏం చెందుతున్నాయట? కలత. జీవులకి కలత. ఎవరి విషయంలో? దేవుడి విషయంలో. దేవుడు మన ప్రార్థన వినకపోతే మనకి ఎప్పుడైనా కలత వస్తుందా? దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమోనన్న భయం వస్తుందా? దేవుడి కొరకు దేవుడి దగ్గరికి నేను వెళ్ళటం లేదు కదా, దేవుడు నా మీద కోపడతాడేమో, దేవుడి కొరకు బ్రతకటం లేదు కదా, దేవుడు బైబిల్ చదువుకోవడం లేదు కదా, దేవుడి సన్నిధికి నేను వెళ్ళటం లేదు కదా, దేవుడి కోసం నేను ఆలోచించడం లేదు కదా, దేవుడిచ్చిన జన్మ కదా ఇది, దేవుడు నన్ను ఏమైనా శిక్షిస్తాడేమో, నా జీవితం పట్లేదైనా ఆయన నిర్ణయం తీసుకుంటే నేను ఏమైపోతాను దేవుడికి దూరం అయిపోతే. ఈ కలత, దేవుడి విషయమైన కలత మనుషుల్లో ఉండదు. కానీ ఎవడా 29వ వచనం ఏం వచనం అండి అది? మనుషులలో లేదట దేవుడి విషయమైన కలత. అవి ప్రార్థన చేసినప్పుడు గనక, తగిన కాలంలో గనక దేవుడు ఆహారం ఇవ్వకపోతే వెంటనే వాటిల్లోకి ఏమొచ్చేస్తుందట? కలత. 29 నీవు ముఖమొరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరిని తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి, మీరే ఇచ్చారు తండ్రి జన్మ, మీరు చంపేస్తే మేము చచ్చిపోతాం, తిండి పెడితే బ్రతుకుతాం, మీకోసం మీరు చెప్పింది చేస్తాం, మీరు చనిపోవాలని మీరు డిసైడ్ అయితే మా ప్రాణాలు మీకోసం ఇచ్చేస్తాం. ఏమండి ఏంటండి జీవుల్లో మీకు ఏం కనబడుతుందో? మరి ఏం కనబడుతుంది జీవుల్లో మీకు? భక్తి. ఎంతటి భక్తి కనబడుతుందంటే చివరికి మీరు ప్రాణాలు ఇమ్మంటే మీకోసం మేమేమిస్తాం? ప్రాణాలు ఇస్తాం. ఏమంటే ఇక్కడ మాట్లాడుతాను, జీవులు ప్రాణాలు ఇస్తాయా? బాబు పాట వేయగలుగుతారా? నిన్న వేసిన మన పాట, నిన్న వేశారు కదా పాట, వేయగలుగుతారా? మనదే, కొత్తదే. ఆపరేటర్ గారు రే బాబు, వేయగలవా? ఇప్పుడు అవదా? జీవులు ప్రాణాలు ఇస్తాయి. నిజంగానండి, మియాపూర్ ద్వారా ఇదే పాట నేను నిజంగా చెప్తాను, పర్సనల్గా నాకు జీవులు అంటే చాలా ఇష్టం అండి. పాటలు రాయాలనుకున్నప్పుడు 4-3 మొదలెట్టాను, ఎక్కడ పెన్న కదలలేదు ముందుకి. ఇదేదో మన వల్ల అయ్యే పని కదా, ఏటినా పెన్న కదలలేదు అనుకుంటే చివరికి జీవుల మీద మొదలెట్టగానే అలాగలా కదిలిపోయి పాట అయిపోయిందండి. నిజంగా జీవులు ప్రాణం పెడతాయంటే పెడతాయండి. ఎవరెవరి కోసం ప్రాణం పెడతాయంటే మన కోసం ప్రాణం పెడతాయి. ఎప్పుడైనా దేవుడు నీ ప్రాణాలు నా సేవ కోసం కావాలి అంటే దేవుడి సేవ కోసం కూడా జీవులు ఏం చేస్తాయి తెలుసా? ప్రాణం పెడతాయి. ఎలా చెప్తారంటారా? మోషే సందర్భం ఒకటి నేను చాలాసార్లు చెప్పాను, మీలో ఎంతమంది విన్నారో? సృష్టి గురించి పాఠం చెప్పినప్పుడు మోషే ఫరో ముందు నిలబడ్డాడు. ఫరోకు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు దేవుడు వాడుకున్న సైన్యం ఏ సైన్యం చెప్పండి? జీవులు. కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, తెలుసు కదండి మీకు. ఈ జీవులన్నిటితోనే ఫరోకి ఏం చెప్పాడు? బుద్ధి చెప్పాడు. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో ప్రాణం పెట్టే కొన్ని జీవులు పెట్టాయా? చూపిస్తాను. ఇప్పుడు నిర్గమకాండానికి వచ్చేయండి.
నిర్గమకాండానికి వచ్చేయండి. నిర్గమకాండంలో 7వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 8వ అధ్యాయం అండి. 8వ అధ్యాయానికి వచ్చేయండి. 8వ అధ్యాయానికి వచ్చేసిన తర్వాత కప్పలను పంపిస్తున్నాడు. ఓకే, బాగా వినాలి ఈ సందర్భం. కప్పల్ని పంపిస్తున్నాడు దేవుడు. ఎవరి మీదకి పంపిస్తున్నాడు? ఫరో మీదకి పంపిస్తున్నాడు. బాగా వినండి. కప్పలు ఫరో ఇంటికి వెళ్ళాలి. అక్కడే ఇశ్రాయేలు ఉన్నారు పక్కనే, కొంచెం డిస్టెన్స్లో. ఇశ్రాయేల్ది ఒక దేశం, వీళ్ళది ఒక దేశం. కానీ విచిత్రం ఏంటంటే కప్పలు ఎవరింటి మీదకి మాత్రమే వెళ్ళేది తెలుసా? ఫరో ఇంటికి, ఫరో సేవకుల ఇంట్లోకి మాత్రమే వెళ్ళాయి తప్ప ఏ ఇశ్రాయేలు ఇంట్లోనికి కూడా ఒక కప్ప కూడా వెళ్ళలేదు. మీరు సహజంగా మేకల్ని రోడ్డు మీద తోలుతున్నప్పుడు మేక అటు వెళ్తుంది, మేక ఇటు వెళ్తుంది, అన్నీ సరిగ్గా వెళ్తాయండి, లైన్గా వెళ్ళవు. కానీ కప్పలారా మీరు ఫరో ఇంటికి వెళ్ళాలనేసరికి అన్ని కప్పలు ఎవరింటికి వెళ్ళాయి? ఫరో ఇంటికి వెళ్ళాయి. ఇక్కడ చెప్తాను కప్పల గురించి, మీరు మైండ్ పోయింది ఇప్పుడు. కప్పలు ఏదో 4-3 ఇంటికి వెళ్ళండి బాబు, 4-3 వెళ్ళి అంటే పర్వాలేదు. ఎన్ని వెళ్ళాయి అనుకుంటున్నారు కప్పలు? విస్తారముగా ఏటిలో కప్పలు పుట్టును. కప్పలు ఎక్కడ పుట్టాయి? చదవడానికి టైం అయిపోతుంది, మీరు చదువుకోండి. 8వ అధ్యాయం చెప్పినవన్నీ ఉంటాయి అందులో. అక్కడ విస్తారంగా కప్పలు ఏటిలో పుట్టాలి. ఏరు ఎక్కడ ఉంటా చెప్పండి? ఊరికి మధ్యలో ఉంటుందా, ఊరికి చివర ఉంటుందా? ఊరు చివర ఉంది. ఆ చివర ఏట్లో ఏం పుట్టాయి? కప్పలు పుట్టాయి. ఇప్పుడు ఆ కప్పలు నడుచుకుంటూ 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 ఎవరింటికి వెళ్ళాలి? మీకు మాట్లాడుతానండి. కప్ప మియాపూర్ నుంచి జేఎన్టీకి నడడానికి ఎంత టైం పడుతుంది? బాగా ఆలోచించి చెప్పాలి మీరు. కప్ప మియాపూర్ నుంచి జేఎన్టీ వరకు నడవాలండి. నేను జస్ట్ 3-4 కిలోమీటర్లు చెప్తున్నాను. ఎంత టైం పడుతుంది కప్పకి? ఇక్కడ ఒకటి బ్యాక్ అంటది. అది మీరు చూసి కప్పలు చూసారా? మా ఇంట్లో ఒకటి పెంచుతాను నేను. పెంచడం అంటే మేము పెంచలేదు, అది వచ్చి మా కుండీలో పడుకుంటుంది. రోజు చూస్తాను దాన్ని. ఏం చేయను పాపం, అదొక దాని ఇల్లు. అది ఇలాగ ఎగురుతుంది, ఇలాగ ఎగురుతుంది. చూసారా కప్పలు వెళ్ళేటప్పుడు? ఏమంటే అలాగ కంటిన్యూ ఒక 3 కిలోమీటర్లు ఎకరాలంటే దాన్ని ఊపిరి ఏమైపోదు చెప్పండి? దానికి ఎంత ఆయాసం అండి. నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే ఏట్లో పుట్టిన కప్పలండి ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ, మరి ఫరోగడి ఇల్లు ఎంత దూరం ఉందో తెలియదండి. మొత్తం మీద ఈ కప్పలన్నీ వరుసగా ఎగురుకుని 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 వెళ్ళాయి. వెళ్ళేటప్పుడే దేవుడు అడుగో మాట చెప్పాడు, నువ్వు వెళుతున్నావు కదా, నువ్వు ఫరోగడి ఇంట్లో ఎక్కడ ఉండాలో తెలుసా? ఎక్కడ ఉండాలని చెప్పాడు? వాడి మంచం ఎక్కిపోవాలి మీరు అన్నాడు. ఫరోగాడి మంచం కప్పగా ఎలా తెలుసని అడుగుతున్నాను నేను. బైబిల్ ఎలా చదువుతానండి, మీరు చూపిస్తాను చూడండి కావాలంటే ఆ మాట. ఎన్నో వచనం అండి? 3వ వచనం. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి ఉందా? సహజంగా కప్పలు మంచం ఎక్కుతాయండి? ఎక్కుతాయా? ఎక్కవు. కానీ ఫరోగడి ఇంట్లో ఎక్కాయా లేదా? ఎక్కాయి. కప్ప మంచం ఎక్కింది. ఎందుకు ఎక్కింది? మీరు పడుకోవాలి, వాడిని పడుకోనివ్వకుండా చేయాలి. ఇప్పుడు ఏట్లో ఉన్న కప్ప ఎవరింట్లో పడుకుంది? వెళ్ళి ఫరోగాడి ఇంట్లో పడుకుంది. ఇంట్లోతో వదిలేసాడా? వాడు వంట చేసుకోకూడదు, కిచెన్లో పడుకోవాలి మీరు ఇల్లు అన్నాడు. ఎస్ మై లార్డ్. ఎక్కడ పడుకున్నా? వెళ్ళి కిచెన్లో. వంట చేసుకునే ప్రతి దాంట్లోనూ పప్పు డబ్బాలు. ఇప్పుడు ఆడపిల్ల అంటే మూతరెట్టేస్తున్నారు అన్ని. ఒకప్పుడు ఎక్కడే మూతలు ఓపెన్గా వదిలేసేవారు. మొత్తం అన్నట్లో కప్పలు పడుకున్నాయి వెళ్ళి. వాడు ఉప్పులోను, వాడు పప్పులోను, వాడు కారంలోను, వాడు నూళ్ళలోను, అన్నట్లోనూ కప్పలే. కిచెన్లోకి వెళ్తే కప్పలు, మంచం మీదకి వెళ్తే కప్పలు, ఎవడు బయటకు వస్తే కప్పలు, ఇంటి పైకప్పు మీద కప్పలు, ఇల్లు మొత్తం ఏమంటే దాని హాల్లో అంతా కప్ప కప్ప. ఎక్కడ చూస్తే అక్కడ కప్ప. మీరు అనుకోవచ్చు ఆ కప్పలే కదండి ఏముందండి అని అనుకుంటున్నారేమో. ఒక కప్పని చూస్తే ఎవరికి ఏమనిపించదు. ఇంటి నిండా 200 కప్పలు ఉంటే ఊహించుకోండి మీరు, మీ ఇంటి నిండా 200 కప్పలు ఉన్నాయి, ఎలాగుంటుంది? కంపు, ఏది కరుతుందో తెలీదు, స్మెల్. ఏమండి నిజంగా మీరు ఫరోగాడి ఇంట్లోనూ ఫరోగాడి సేవకుల ఇంట్లోనూ మొత్తం మీరే ఆక్యుపై చేయాలి, ఆ ఇల్లన్నీ మీకు ఇచ్చాను పొడన్నాడు. వెళ్ళి ఉండిపోయినాయండి. ఉండిపోయిన తర్వాత కొద్దిసేపటికి వీడికి దొంగమారు మనసు పుట్టింది. ఎవరికి? ఫరోకి. బాబు ఈ కప్పల మీద తట్టుకోలేకపోతున్నాం బాబు, కొంచెం తీసేయమని మీ దేవుడితో చెప్పవా అన్నారు వాళ్ళు. అప్పుడు సరే నేను దేవుడికి మొరపెడతాను. దేవుడు వాటికి ఏం చెప్పాడు తెలుసండి? మీరు ఏట్లో పుట్టారు, ఫరోగాడి ఇంటికి వెళ్ళమంటే వెళ్ళారు, మంచం మీద పడుకున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న ఆజ్ఞ ఏంటంటే
మీరు వాడింట్లోనే చచ్చిపోవాలి. చదువుతారా బైబిల్లో? 12:13 అండి. మోషే అహరోనులు 12వ వచనం అండి. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా 13 యెహోవా మోషే మాట చొప్పున చేసెను కనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. ఉందా? వెళ్ళమంటే వెళ్ళాయి, చచ్చిపోమంటే చచ్చిపోయాయి. ఇప్పుడు చెప్పండి, జీవులు దేవుడి కోసం ప్రాణాలు పెడతాయా? పెడతాయి. మనిషి సరిగా గుడికొస్తాడా? రాడు. ఎవరు మంచోళ్ళు చెప్పండి? కప్పల మంచోళ్ళ, మనుషులు మంచోళ్ళ? కానీ మనం కప్పని చూస్తే ఎలా చూస్తాం? ఏదో పిచ్చిది ఇది అనుకుంటాం మనం. నేను చెప్పాను కదా చాలాసార్లు అట్లా చూడగానే, అమ్మ బాబే మీ భక్తి ముందు మేము వేస్ట్. అంతే కదండి. కప్ప ముందు, ఇప్పుడు ఈ కప్పల ముందు మన భక్తి ఏంటి చెప్పండి? ఏట్లో పుట్టమంటే పుడతాయట, ఫరోగాడి ఇంటికి వెళ్ళమంటే వెళ్తాయట, అక్కడ నువ్వు చచ్చిపోవాలంటే దేవుడు ఏది చెప్తే చేస్తానే కదండి. నేను మనుషులుగా మనకు ప్రశ్న వేస్తాను, మనల్ని సహోదరుల కోసం ప్రాణం పెట్టమన్నాడా లేదా? నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం మనకి ఎక్కడ ఎక్కినాయండి వాక్యాలు? మీరు చెప్పండి. ఇప్పుడు నిజంగా మాట్లాడుకుందాం. ఏవి బెటర్? ఇప్పుడు జీవుల్లో ప్రాణం పెట్టేంత భక్తికి ఫౌండేషను వాటికి ఎక్కడి నుంచి పడుతుంది? ఏ ఏజ్లోంచి పడుతుంది? చిన్నప్పుడు నుంచే. ఇప్పుడు నేను బైబిల్లో మాట చూపిస్తాను. దేవుడండి పిల్లలంటే ఎంత ఇష్టమో చెప్తున్నానండి. పిల్లలంటే మీరైనా మన పిల్లలు మనకి ఎంత ఇష్టమో, మనం దేవుడికి పిల్లలం కదండి. మనమన్నా కూడా దేవుడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం అండి. దేవుడి కొరకు సృష్టి బ్రతుకుతుంది. మట్టిలో నుంచి పుట్టినవి. పాట మీరు రెడీ అయిపోయినాక నాకు చెప్పు బాబు. సృష్టిలో నుంచి పుట్టినవి దేవుడి కోసం బ్రతుకుతున్నాయి. కానీ దేవుడు కలలు కన్న కుమారుడు, దేవుడు నిరీక్షించిన కుమారుడు సృష్టిలోనికి వస్తాడు, నా కొడుకు నా గురించి మాట్లాడతాడు, నా పని చేస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అని మనుషుల కోసం దేవుడు నిరీక్షించాడండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి, ముగించేస్తాను ఇక. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి బైబిల్లో. బాగా చదవాలి ఈ మాటే. కాబట్టి ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం అండి, క్షమించండి, 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయమే ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ఈ పదం అండర్లైన్ చేయండి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అంటే ఇప్పుడు మన కోసం దేవుడు ఏం చేశాడు? ముందు నుంచే నిరీక్షిస్తున్నాడట. ఎప్పటి నుంచి నిరీక్షించడం అంటే ఏంటనుకుంటున్నారు? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీ కోసం నా కోసం ఎదురు చూశాడండి. ఈ సృష్టిలో ఉన్న సుమారు ఈ 800 కోట్ల మంది కోసం కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎదురు చూశాడండి. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు. ఈ సృష్టిలో మనం అశాశ్వతం ఉండవండి. 60-70 ఏళ్ళే ఉంటాం. తర్వాత వెళ్ళి నువ్వు ఆయన ముందే నిలబడాలి. మళ్ళీ ఆయన్నే క్షమ అడగాలి, ఆయనే నీకు జీవం ఇవ్వాలి. ఈ జీవం ఆయన ఉన్నా లేకపోయినా 60-70 ఏళ్ళు ఎలాగో గడిచిపోద్ది. తినేసో తినుకో, ఎవరిని కట్టుకునో కట్టుకోకపోయో, డబ్బులుండో డబ్బులు లేకపోతానో, అనారోగ్యం ఉండో ఆరోగ్యం ఉండో, మొత్తం మీద ఎలాగైనా నీ జీవితం గడిచిపోతే. ఇక్కడ ఈ జీవితం గురించి ఆలోచిస్తున్నారు అందరూ. ఈ జీవితం దేవుడు ఉన్నా లేకపోయినా గడిచిపోతుంది. ఎందుకంటే దేవుడికి ఒక రూల్ ఉంది. ఏంటా రూలు? లోకంలో ఉన్న వాళ్ళు సామెత చెప్తారు, నారు పోసిన వాడు నీరు పోయడా? తెలుసు సామెత? తెలుసు. జన్మించిన వాడు అన్నం పెట్టడా, బట్టలు ఇవ్వడా? ఇస్తాడు. నువ్వు నమ్మినా ఇస్తాడు, నమ్మకపోయినా ఇస్తాడు. ఎందుకంటే నారు పోసాడు గనుక ఖచ్చితంగా తప్పదు గనుక ఏం పోస్తున్నాడు? నీరు పోస్తున్నాడు, నిన్ను బతికిస్తున్నాడు. కానీ ఒక్కటి మర్చిపోకు, నీ కోసం దేవుడు ఎదురునాది వేయబడక ముందు నుంచే నీ రాక కోసం, ఈ 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితం కోసం దేవుడు సృష్టికి ముందు నుంచి ఎదురు చూస్తున్నాడు నీ కోసం. అలా నిరీక్షించిన మనమట. ఇప్పుడు చదవాలి, వచ్చిన బాగా చదువుకోవాలి మీరు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఎందుకు వచ్చాం సృష్టిలో? తినడానిక, త్రాగడానిక, సంపాదించుకోవడానిక, ఈ లోకాన్ని అనుభవించడానిక అంటే కాదట. బాగా చెప్తారు చూడండి ఆ వచనంలో, అక్కడ మళ్ళీ చదువుతారు.
మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని ఆ పదమండలం చేసుకోండి. ఎందుకు పుట్టామట మనం? తన మహిమకు కీర్తి దేవుని యొక్క మహిమకు మనం ఏం తీసుకుని రావాలి? కీర్తి. దేవుడు గొప్పవాడు, దేవుడు సృష్టికర్త, దేవుడు మనుషులను పుట్టించినవాడు, దేవుడు మనుషులను పెంచుతున్నవాడు, ఈ విశ్వాన్ని కలిగించినవాడు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడు, అంత గొప్పవాడైన దేవుడి గురించి నువ్వు గొప్పగా చెబుతావని కదా నీకు జన్మిచ్చాడు. ఆయన గురించి ఆలోచిస్తావని కదా ఈ జీవితం ఇచ్చాడు. ఇది మనసులో పెట్టుకోండి. ముందుగా నిరీక్షించాడు అంటే సృష్టికి ముందు నుంచే నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి రావో, ఆయన నమ్మవో, ఆయన కోసం బ్రతకరు, హలో రైట్, ఇది జాగ్రత్తగా వినండి. సృష్టికి ముందు నుంచే మన కోసం ఎదురు చూస్తున్నాడు కదా. సృష్టిలోకి వచ్చిన తర్వాత అండి మనం ఆయన్ని మర్చిపోతే నిజంగానండి బైబిల్ చదువుతున్నప్పుడు అండి ఆ మాట నా గుండెల్ని పిండేస్తుందండి. ప్రతిసారి ఆ మాట చదువుకుంటాను, బైబిల్ చదువుకునే ప్రతిసారి ఆ మాట చదువుతానండి నేను. ఎందుకు ఆ మాట చదవగానే నాకు దేవుడి మీద విపరీతమైన ప్రేమ కలుగుతుందండి. ఓ మాట చదివిస్తాను మీకు. ఈ మనుషులు దేవుడిని నమ్మని వారు, దేవుడి దగ్గరికి రాని వారు, దేవుడి గురించి బ్రతకని వారి గురించి ఎంత బాధపడుతున్నాడో మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథం మీరు తీయండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఎఫ్రాయిము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20. చూస్తున్నారా అందరూ? ఖచ్చితంగా ఈ వచనం చూడండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ప్రతిరోజు బైబిల్ చదువుకునేటప్పుడు ఈ మాట ఖచ్చితంగా చదువుకోండి. దేవుడిని విడిచిపెట్టి ఉండలేరండి, బ్రతకలేరండి. దేవుడి దగ్గరికి రాకపోయినా, దేవుడి సన్నిధికి వెళ్ళకపోయినా మనసులో చాలా ఆవేదనగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ రాయబడుతున్న మాట అలాంటి మాట. అది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఆగండి ఇక్కడ ఆగండి. ఏమనం చెప్పండి బైబిల్లో, నా వైపు చూడండి. అక్కడ ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. నేను అక్కడ ఎఫ్రాయిము అన్న పదం తీసేసి అక్కడ మీ పేరు పెట్టుకుని చదువుకోండి. నాకు ఇష్టమైన కుమారుడా. భీమరాజు నాకు ఇష్టమైన కుమారుడా. ఎలాగుంది? నేనైతే పిచ్చోడిని అయిపోతాను అక్కడ నా పేరు చదువుకుంటాను నేను. మీకు ఇలాగే చదువుకోవాలి బైబిల్, దేవుడు బాగా అర్థం అవ్వాలంటే. ఇక్కడ సుమన్ ఉన్నాడు కదా, సుమను నాకు ఇష్టమైన కుమారుడా. ఎలాగుంది బైబిల్? ఎలాగుందండి? నేను మళ్ళీ చెప్తున్నాను, 10 రోజు చదువుకోమన్నది. అందుకే ఆ ఎఫ్రాయిం తీసి మీ పేరు పెట్టుకుని 10 రోజు చదువుకోండి. చచ్చా, దేవుడి కోసం బతకాలని నేను నాకు ఇష్టమైన కుమారుడా అని ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? నన్నే. నేను అలా ఫీల్ అవుతాను. నన్నే శ్రీను నాకు ఇష్టమైన కుమారుడా అనగానే డాడీ ఏం చేయమంటారు, డాడీ ఎక్కడికి వెళ్ళమంటారు. ఎలాగుందండి ఎఫెక్షన్ దేవుడితోని? ఏదోనండి బైబిల్ అలా చదువుకోరండి, బైబిల్ అలాగ ఆలోచించుకోరండి. బైబిల్ అలాగ ఆలోచించుకోండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నువ్వంటే నాకు ఇష్టం గనుకే నీతో పాటు తండ్రి నుండి శుక్రకణాలుగా 3 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే అందులో 2,99,99,999 కాదనుకుని నిన్నొక్కడినే కావాలనుకున్నాను. కారణం నువ్వంటే నాకు ఇష్టం. వాళ్ళందరూ వద్దనుకున్నాడట. ఆ పరుగు పందులో నేను కావాలని కోరుకున్నాడట. నాకు అవయవాలు కట్టి ఈ భూమి మీదకి తెచ్చేసాడట. నేనంటే ఇష్టమా కదా దేవుడికి? ఇష్టం. ఇప్పుడు ప్రాణం పెట్టనండి నేను దేవుడి కోసం. పెట్టిన ఆయన అంటే పెట్టేస్తానండి. నేను రెడీ అండి, నేను రెడీ. ఎందుకంటే పిలుపుకి ఫిదా అయిపోయాను నేను అక్కడ. పిలుపు మీరు చదవండి అక్కడ 20 వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా. ఎవడు ఎఫ్రాయిం ఒకటే ఇష్టమా దేవుడికి? మీరు నేను ఇష్టమేనా? అందరికీ ఇష్టమే. దావీదు చదువుకుంటే ఆ మాట ఎలా చదువుకుంటాడో తెలుసా? దావీదు నాకు ఇష్టమైన కుమారుడా అనగానే ఏం చేయమంటాడు? గొలియాతు నిజమంటారా? వేసారా వెళ్ళి. మీకు అర్థమవుతుందా? భక్తులందరూ ఇలాగే దేవుడి కోసం బతికారు. ఆ వాక్యాలు అర్థమయ్యాయి వాళ్ళకి. పౌలు
నాకు ఇష్టమైన కుమారుడా అనగానే ఏం చేయమంటారు డాడీ, ఏ దేశానికి వెళ్ళమంటారు సువార్త చెప్పడానికి? వాళ్ళు నిన్ను కొడతారు కొడుక, కొడితే కొట్టనివ్వండి డాడీ, మీకంటే నేను వాళ్ళు కొట్టించుకుంటాను వెళ్ళి, నేనంటే మీకు ఇష్టం కదా. బా ఏం భక్తి అండి, ఏం భక్తి అండి. ఏమండి నిజంగా అక్కడ అంత ఉందా ఆ వచనంలో అనుకుంటున్నారేమో. చదువుతాను, నేను చదువుతున్నప్పుడు వినాలి మీరు. 20 వచనం మళ్ళీ చదువుతున్నాను. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఏమంటే ఎలాగా మీ అమ్మనాళ్ళు ఎప్పుడైనా పిలిచారా? మీరు చిన్నప్పుడు బాగున్నప్పుడు పిలిచి ఉంటారు. పెద్ద అయిన తర్వాత నా ముద్దు బిడ్డ ఎవరన్నారు చేయొద్దండి. ఇక్కడ నిన్ను చూస్తుంటేనే వాంతి అవుతుంది, పెద్ద అయిన తర్వాత అంటది. బిడ్డను చూసి తల్లి, నువ్వు చేసే పనులకి నీకు వాంతులు, నీ పనులకు ఒక వాంతులు, నీ మాటలకు ఒక వాంతులు అంటారు వీళ్ళు, మన అమ్మ నాన్నలు. మీకు అర్థమైందా? చిన్నప్పుడు ముద్దాడారండి, పెద్ద ఎదిగిన తర్వాత ఏ తరతండి పెద్ద పిల్లల్ని ముద్దాడతారా? వాళ్ళు చేసే పనులకి ఇరిటేషను. కానీ అక్కడ దేవుడు చూసారా, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు కొడుక, ఒకసారి నా దగ్గరకు వచ్చావండి అన్ని తీసేస్తాను రా, నువ్వంటే నాకు ఇష్టం రా, నా దగ్గరికి రారా. ఏం దేవుడండి. బిడ్డ అన్నాడు చూసారా. ఏమంటే నిజంగానండి, పెద్దోళ్ళనే ఎంత ఇష్టపడితే ఈ సైజు బుడ్డోళ్ళని ఎంత ఇష్టపడతాడండి దేవుడు. అలా దేవుడిలో ఉంటుంటే వాళ్ళు ఎంత ఇష్టమండి వాళ్ళ దేవుడికి, ఎంత ఆనందపడిపోయి ఉంటాడండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి దేవుడు. చిన్న పిల్లలు దేవుడి కోసం ప్రాజెక్టులు చేశారు. ఏమన్నా నిజంగా మనం చూడలేనివి చాలా చూపించారు వాళ్ళు. మీకు ఈరోజు అర్థమైందో లేదో, నాకు ఎక్కడొచ్చిందంటే ఆనందం, మన బైబిల్లో చూస్తున్నవి మనం చూడలేనివి చాలా చూపించారు వాళ్ళు చిన్న చేతులతో. మోషే పొదలో మాట్లాడేటట్టు ఒక పిల్ల పొద వేసుకుని వచ్చింది చూసారా. మోషే పొద అలాగ ఉంటుందా? చూడండి, దేవుడికి ఆ బొమ్మ వేస్తుంటే ఆ పిల్ల, అమ్మ నాకు ఇష్టమైన కుమార్తె, నా బుద్ధి బిడ్డ, నా కోసం బొమ్మ వేస్తున్నావా? ఎంత ఆనందపడి ఉంటాడండి దేవుడు, ఎంత ఆనందపడి ఉంటాడు. ఇంకో బొమ్మ వేశారు, ఏంటది? బండ్లోంచి నీళ్ళు వస్తున్నాయట. మనం ఎక్కడ చూసామండి? ఆ పిల్ల బ్లూ కలర్ వేసి చూపిస్తుంది, ఈ బండ్లోంచి నీళ్ళు వచ్చాయి. ఆ డ్రాయింగ్ వేస్తున్నప్పుడు ఆ చిన్న చేతులతో దేవుడు ఎంత ఆనందపడతాడండి. మీరు అలా దేవుడి కోసం ఏదైనా రాస్తుంటే, మీరు అలా దేవుడి కోసం ఏదైనా ఆలోచిస్తుంటే, మీరు అలా దేవుడి కోసం ఏ పనైనా చేస్తుంటే దేవుడు ఎంత ఆనందపడతాడండి. ఎంత ఇష్టమండి మనం అంటే దేవుడికి. ఎందుకండి మన పిల్లల్ని పెంచం దేవుడి కోసం? మనం ఎందుకు ఉండమండి దేవుడి దగ్గర? మనం అంటే ఇష్టం కదా దేవుడికి. నేను ఒకటే మాట చెప్తాను, చాలామంది ఏమంటారంటే వాళ్ళు బాగోలేదు కదా, వీళ్ళు బాగోలేదు కదా, అలా అలాగున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, దేవుడు ఏమైనా నీ విషయంలో అన్యాయం చేసి, దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? దేవుడు ఏమైనా తప్పు చేశాడా? ఎంత పిచ్చిగా ప్రేమించాడు కదా నీ కోసం. ఇప్పటికీ చేతులు చాచి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, దినమెల్లా నా చేతులు చాపి నేను ఏం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నాను. నా దగ్గరికి రండి. మనం అంటే ఇష్టం అండి దేవుడికి. మళ్ళీ చెప్తున్నాను, మనం అంటే ఇష్టం దేవుడికి. ఏమన్నా ఇంకో మాట అన్నాడండి, నా గుండెని పిండేస్తుంది ఆ మాట చదివినప్పుడల్లా. నెక్స్ట్ మాట చూడండి, అక్కడ ఏమనుందో, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువక ఉన్నది. మన జ్ఞాపకాలన్నీ దేవుడి దగ్గర ఉంటున్నాయట. మన గురించి మనం తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, ఇక వీడిని కొడతాను, తిడతాను, క్షమించను, చంపేస్తాను అనుకున్నప్పుడు, మనకి వ్యతిరేకంగా దేవుడు మన మీద ఏదైనా మాట్లాడుతున్నప్పుడట ఆయనకి ఏం జ్ఞాపకం వస్తున్నాయట? జ్ఞాపకములు అంటే మన జ్ఞాపకాలు దేవుడి దగ్గర ఉన్నాయా? ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి? చెప్పనా? మనం కావాలని ఎప్పుడు కోరుకున్నాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునుపు నువ్వు జగత్తులోనికి వచ్చేంత వరకు నీ గురించి ఎదురు చూశాడు కదా, నీ గురించి కలలు కన్నాడు కదా, నీ రాక కోసం ఎన్నో ఆలోచించాడు కదా, మన కోసం ఎన్నో చేశాడు కదా. అవన్నీ దేవుని యొక్క జ్ఞాపకాలు. మన జ్ఞాపకాలు, నా జ్ఞాపకాలు దేవుడి దగ్గర ఉన్నాయి, మీ జ్ఞాపకాలు దేవుడి దగ్గర ఉన్నాయి. మనల్ని ఏదైనా చేయాలనుకున్నా, మన మీద కోపం వచ్చినా దేవుడికి ఏం గుర్తొస్తున్నాయట? జ్ఞాపకాలు. మీకు మాట్లాడుతాను, మీరు బాగా వినాలి. ఏమండి, బిడ్డ చచ్చిపోయాడు అనుకోండి, ఎదిగొచ్చిన బిడ్డ, ఓ 10-15 సంవత్సరాలు వచ్చిన బిడ్డ చచ్చిపోయాడు అనుకోండి, తల్లి అసలు ఆవిడ దుఃఖం వర్ణించటం వర్ణనాతీతం. ఏడుస్తుంది, బాధపడుతుంది. మీరు చూడండి, బిడ్డ చచ్చిపోయిన 10 రోజులైనా 15 రోజులైనా దిగాలుగానే ఉంటుంది. ఎందుకమ్మా చచ్చిపోయి చాలా రోజులైంది కదా, ఎందుకు అలా ఉన్నామంటే ఆవిడ చెప్పే మాట ఏంటో నాకు చెప్పాలా? జ్ఞాపకం వస్తున్నాయండి. ఆడు చొక్కే చూడగానే ఆడు జ్ఞాపకం వచ్చేస్తున్నాడు.
ఆడు పుస్తకాలు చూడగానే ఆడు జ్ఞాపకం వచ్చేస్తున్నాడు, వాడు బూట్లు చూడగానే ఆడు జ్ఞాపకం వచ్చేస్తున్నాడు. అంటే వాడి జ్ఞాపకాలు నీ కళ్ళ ముందు ఉంటే వాడు నీకు జ్ఞాపకం వస్తున్నాడు. నేను మాట్లాడిన ఇప్పుడు మనం సృష్టిలోకి రాకముందు నుంచే నిరీక్షిస్తున్న దేవుడు, ఆయనకి జ్ఞాపకాలు ఉండవా? మన తాతల తరం నుంచి మళ్ళీ కాపాడుకుంటూ వస్తున్నాడు కదా. మీ ముత్తాతలో నుంచి మీ తాతలోనికి దాటించాడు ఒకరోజు. ఆ దాటిస్తున్నప్పుడు నా కొడుకుని దాటిస్తున్నాను. అక్కడి నుంచి తండ్రిలోకి దాటించాడు. నా కొడుకును పలానా డేట్లో దాటించాను. అక్కడి నుంచి తల్లిలోకి తీసుకొచ్చాడు. నా పలానా డేట్న నా కొడుకు తల్లిలోకి వచ్చాడు. ఆ తల్లిలోకి వచ్చిన తర్వాత తన స్వహస్తాలు పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవం చేస్తున్నాడు. ఇవన్నీ మన జ్ఞాపకాలు కదా దేవుడికి. భూమి మీద మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, మనల్ని ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ వెనకాల ప్రేమతో ఆయన చేసినవన్నీ మన మీద ఆయనకి ఏమొచ్చేస్తున్నాయట. అక్కడ చూసారా ఆయన ఇంటెన్షన్, ఆయన పెయిన్ చెప్తున్నాను. నేను నీకు విరోధముగా మాట్లాడినప్పుడల్లా ఆ జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి. ఆ జ్ఞాపకాలు నాకు గుర్తొచ్చేస్తున్నాయి, తెలియవస్తున్నాయి. ఎలా చంపుకోను, ఎలా శిక్షించుకోను? నువ్వంటే నాకు ఇష్టం కదా, నా ముద్దు పెట్టావు కదా, నాకు ఇష్టమైన కుమారుడు కదా, నీ రాక కోసం ఎదురు చూశాను కదా, నిన్నేమి చేసుకోలేకపోతున్నాను కొడుక, ఏమి చేసుకోలేకపోతున్నాను, నిన్నేం చేద్దామని నా జ్ఞాపకాలు నీ మీద ప్రేమతో నేను చేసిన ఈ సృష్టి కానీ, నీకు చేసిన అవయవాలు కానీ, నీ రాక కోసం నేను ఎదురు చూసిన ఎదురుచూపులు కానీ, నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఈ పని చేస్తామని జీవగ్రంథంలో రాసుకున్నాడు కదా. అవన్నీ జ్ఞాపకం వస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎఫ్రాయిము అని ఎఫ్రాయిం విషయంలో ఎందుకు బాధపడుతుంటే తెలుసండి? వీళ్ళు ఏం చేశారో తెలుసండి? వీళ్ళు ఏం చేశారో చెప్పి ముగించేస్తాను. ఎందుకండి ఎంత బాధపడుతున్నాడు వాళ్ళంటే, పుట్టించిన దేవుడిని విడిచిపెట్టండి, విగ్రహారాధన వైపు కలిసిపోయారు వాళ్ళు. రాజుల మొదటి గ్రంథం మీరు తీయండి, ముగించేస్తాను. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25 నుంచి చదవండి జాగ్రత్తగా. ఎఫ్రాయిము గోత్రం వీళ్ళు చేసిన అన్యాయం ఏంటో చెప్తున్నాను. ఎందుకు దేవుడు ఎంత బాధపడిపోతున్నాడో, ఎందుకు వాళ్ళ విషయంలో ఇలాగ మరి పెయిన్గా ఆ మాటలు ప్రవక్తతో అంత బాధతో ఎందుకు రాయిస్తున్నాడో ఏమండి 12వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం ఏమండి 12వ అధ్యాయం 25. యెహోవాతో తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము పట్టణమును కట్టించి అచ్చట కాపురం, నేను చదువుతానండి, అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు జాగ్రత్తగా వినండి, ఈడేం చేశాడు? యెరోబాము అన్నవాడు అంటే ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రహబాము అను తమ యజమాను తట్టు తిరుగును. ఈడేం చేశాడంటే ఈ యెరోబాము అన్నవాడు అక్కడ యోధాను పరిపాలిస్తూ యెరూషలేంలో ఒక రాజు ఉన్నాడు, యూదులకు రాజు రెహబాము. ఈ ఇశ్రాయేల్ ప్రజలు కనుక యోధాకు వెళ్ళి ఆ యెరూషలేంకి వెళ్ళి వస్తున్నప్పుడు, ఆ మందిరానికి వెళ్ళి వస్తున్నప్పుడు వీళ్ళ మనసు ఎక్కడైనా రెహబాము వైపు తిరిగిపోతుందేమో. ఒకవేళ అతని వైపు తిరిగిపోతే, రెహబాము వైపు తిరిగిపోతే వాళ్ళను అతన్ని రాజుగా చేసేసుకుంటారేమో, నా రాజరికం నా అధికారం పోతుందేమో అన్న ఉద్దేశంతో, దురుద్దేశంతోనండి ఈ యెరోబాము అన్నవాడు ఏం చేశాడు అంటే, వాళ్ళుంటున్న ఈ ఎఫ్రాయిము గోత్రం ఎక్కడైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉంటున్న పట్టణాల్లో నుండి దూడలను చేయించి నిలబెట్టించేసాడు. మీరు యెరూషలేముకి వెళ్ళి ఆరాధించాలేటి, అక్కడే నేటి దేవుడు ఉంటా. ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్న యెహోవా మాత్రమే దేవుడేటి, అక్కడి వరకు మీకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది కదా, నేను ఇక్కడ దూడలు పెడతానని ఇక్కడ దూడలు పెట్టేసాడండి. కింద కలిసారు అదే ఉంటుంది, చదువుకుంటే మీరు వచ్చేస్తే 28 యెరోబాము 2 బంగారపు దూడలను చేయించి 28 ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమును పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒక దానిని పూజించుట వలన రాజు చేసిన ఈ కార్యము పాపమునకు కారణమై. మొత్తం అండి ఈ ఎఫ్రాయిము గోత్రం మొత్తం అండి దేవుడి దగ్గరికి వెళ్ళటం మానేశారండి, విగ్రహం దగ్గర ఆగిపోయారు. నేను మాట్లాడుతున్నాను, ఆ రోజు ఆ దూడలు బంగారపు దూడలు వాళ్ళని ఆపేయేమో దేవుడి దగ్గరికి రాకుండా, ఈరోజు మనల్ని ఆపేస్తున్నవేంటి? మనల్ని ఏం ఆపేస్తున్నాయి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా? మన ఉద్యోగాలు ఆపుతున్నాయా, మన చదువులు ఆపుతున్నాయా, మన సంపాదన ఆపుతుందా, మనకున్న కష్టాలు ఆపుతున్నాయా, మనం చెప్పే ఏవేవో కారణాలు ఆపేస్తున్నాయా దేవుడి దగ్గరికి వెళ్ళకుండా? తప్పు చేస్తున్నాం.
ఎందుకంటే దేవుడు బాధపడ్డాడు కదా, నా కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమార్తె, నాకు ఇష్టమైన బిడ్డ, నాకు ఇష్టమైన బిడ్డ, అంతలా దేవుడు పిలుచుకుంటున్నప్పుడు, ఇంత శ్రేష్టమైన జన్మను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, ఏమంటే దేవుడిని విడిచిపెట్టి దేవుడి దగ్గరకు రాక మన పిల్లల్ని దేవుడి కోసం పెంచక మనం సాధించేదేముంది భూమి మీద అని అడుగుతున్నాను. ఏమి సాధిస్తాం భూమి మీద? మరణం తర్వాత వెళ్ళి ఆయన దగ్గర కదా నిలబడాలి. ఎంత ప్రేమించానురా, బైబిల్లో నా బాధ ఎంత బాగా చెప్పానురా ఒకరోజు నీకు, నా ముద్దు బిడ్డ అని పిలిచినా సరే నా మీద కనికరం కలగలేదా, నా మీద ప్రేమ కలగలేదా, నా వైపు తిరగలేదా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మన పరిస్థితి ఏంటి? సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయట. కారణం, జీవులు చిన్ననాటి నుండే పిల్లలకి దేవుడి పైన ఏమి నేర్పిస్తున్నాయి? భక్తి. ఇప్పుడు మనం దేవుడి కొరకు పెరగాలి అంటే మనలో భక్తి ఉండాలి, మన పిల్లల్లోనూ కూడా భక్తి ఉండాలి. కనుక ఈ మాటలన్నీ చదువుతుంటేనే దేవుడి మీద ఆశ కలుగుతుంది. కనుక సృష్టి పిల్లలకి దేవుడి గురించి నేర్పుతున్నట్టు మనం కూడా దేవుడికి పిల్లల గురించి ఏమి నేర్పించాలి? భక్తి నేర్పించాలి. ఓకే.